నేను కూడా ఉన్నానని హామీ ఇచ్చిన రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డ్వాక్రా మహిళల్లో 56 లక్షల మంది మహిళలకు 2 చీరలు చొప్పున నాణ్యమైన చీరలు ఇస్తానని హామీ ఇచ్చారు. నిన్న 8 కోట్ల మీటర్లు ఆర్డర్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ అన్న గారికి, తిరుమల నాగేశ్వరరావు అన్న గారికి, పొన్న ప్రభాకర్ అన్న గారికి, ఆదిశీల్ అన్న గారికి, దీనికి సహకరించిన కేకే బ్యాంకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ వచ్చినాక అందరి బతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ సిరిసిల్ల కానీ తెలంగాణ రాష్ట్రంలో చేనేత సంబంధించి సహకార సంఘాలకు గత ప్రభుత్వం ఎన్నికలు కూడా పెట్టలేదు. మరి ఈరోజు నిన్న రోజు మా ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేసి చేనేత సహకార సంఘాలు ఎన్నికలు జరుపుకుంటూ మరి వారికి పని కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మరి సిరిసిల్ల పట్టణానికి మళ్ళా చీరలు ఇస్తా అని చెప్పి వేదిక మీదుగా తన ప్రసంగంలో ప్రతి మహిళకు, పొదుపు సంఘాలలో ప్రతి మహిళకు 2 చీరల చొప్పున ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 2 చీరలు ఇస్తామన్న ఏకైక ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మరియు ఆల్ ఇండియాలో IIHT కాలేజీ కూడా మన 3వది జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రంలో 3వది కాలేజీ కూడా నిన్న ఓపెన్ చేసి ప్రతి విద్యార్థికి 2500 చొప్పున ఆయన స్కాలర్షిప్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. మరి 30 కోట్ల రూపాయలు బాకీ చేనేత సహకార సంఘాలకు నిన్న ప్రకటించడం జరిగింది. మరి ఇంత మంచి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి ఇంత మంచి ముఖ్యమంత్రిని ఈరోజు మనం పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అది అన్ని సహకార సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్న అన్ని సంఘాలు మద్దతు ఇచ్చడం జరిగింది. మరి ఇంకా కూడా ఈ 35 కిలోల అంత్యోదయ కార్డులు కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో 13,000 రేషన్ కార్డులు వేయండి. వాటి గురించి కూడా ఎవ్వరు కూడా అడుగుతలేరు. వాస్తవానికి అది కూడా మళ్ళా దాని మీద కూడా మేము చర్చ జరిపి ఈ సిరిసిల్ల పట్టణంలో నిజంగా పేదరికం పోవాలంటే ఆ 35 కిలోల బియ్యం కూడా వచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని అందరూ కోరుకుంటూ మరి మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి పూర్వ వైభవం ప్రజాపాలన దిశగా మా ముఖ్యమంత్రి అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి అందరూ మద్దతు ఇవ్వాలని అందరూ కోరుకుంటూ సెలవు.